జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే, ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో ఈ యొక్క రాశులకి అలానే లగ్నాలు, ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, మేష లగ్నం ఉంటుంది, వృషభ రాశి వృషభ లగ్నం ఉంటుంది. అలానే మనకి రాశులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి. 12 రాశులు 12 లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాల పరిమాణం ఏంటో ఉండేది అంటే 1 గంట 21 నిమిషం ఉంటుంది. ఈ 1 గంట 20 నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం, ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం, ఇంకొక లగ్నం, ఇంకొక లగ్నం, అలాగనే మనకి ప్రతిరోజు కూడా ఈ 1 గంట 21 నిమిషానికి లగ్నం మారుతూ ఉంటుందన్నమాట. అయితే దాన్ని తగ్గట్టుగా మనకి ఆ రోజు తిథి నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది. ఏ రోజైతే మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్ర ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది. ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు. మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం మన కింద భావిస్తారు. ఈ గోచారంలో గనక 12 స్థానాలు, 12 గడులు ఉంటాయి, 12 స్థానాలు అంటారు. ఆ 12 స్థానాల్లో 9 గ్రహాలు ఉంటాయి. ఛాయాగ్రహాలు పోల్చుకుంటే ఛాయాగ్రహాలు పక్కన పెడితే 9 గ్రహాలు మనం భాగిస్తాం. ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా 9 గ్రహాలు ఏదైతే ఉందో ఈ 9 గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి, ఆ రాశిలో జన్మించిన వారికి, ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు, నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. అయితే దానికి భాగంగా కొన్ని దశలు, కొన్ని నక్షత్రాలు, అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక, మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం అయితే మనకి ఇప్పుడు రాసులు, వాటి యొక్క నక్షత్రాలు, అలానే ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి దోషాలు వస్తాయి, వాటి పరిహారాలు ఏంటి ఒకసారి చూద్దాం. అలా మనం చూసినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశిలో చూసినట్లయితే కనుక స్వస్థానంలో అంటే సింహరాశిలో మక, పుబ్బ, ఉత్తర ఏదైతే 3 నక్షత్రాలు ఉంటాయో ఈ 3 నక్షత్రాలు సింహరాశి కింద వస్తాయి. ఈ సింహరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనుక 4వ స్థానంలో గురువు, అలానే 8వ స్థానంలో శని, అలానే 10వ స్థానంలో శని, అలానే 12వ స్థానంలో శుక్రుడు, ఇలా ఉన్న గ్రహస్థితిని ఎలా ఉంటుందని చూద్దాం. శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల అంటే 1వ స్థానం, 6వ స్థానం, 10వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 12వ స్థానం, ఇలా శుక్ర భగవాన్ని తీసుకుందాం. ఈ శుక్ర భగవానుడు ఇలా ఉండడం ద్వారా ఎవరికైనా స్త్రీలు సింహరాశిలో ఉన్న వాళ్ళైతే వారికి గనక 7వ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వల్ల కళత్ర దోషం అంటారు. అలానే మంచి భర్త కూడా వస్తారు అంటారు. అలానే మనకి అబ్బాయిలు ఎవరైనా పురుషుడు గనక ఉన్నట్లయితే వాళ్ళకి 5వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం గనక శుక్ర భగవాన్ ఉన్నట్టయితే మంచి భార్య, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచి జాబు, ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ ఉండేటువంటిగా ఆశిస్తుంది. కానీ అలానే కళత్ర దోషం కూడా ఉంటుంది. అది ఎలా? 3వ స్థానంలో గురువు ఉన్నా, 5వ స్థానంలో గురువు ఉన్నా, అలానే 9, 12వ స్థానాల్లో శని భగవానుడితో కలిసి ఉన్నటువంటి ఆ శుక్రుడు ఉంటే కూడా ఈ కళత్ర దోషం అనేది ఏర్పడుతుంది. అలాగ శని భగవానుడితో కలిసినటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో, అలానే రవి భగవానుడితో కలిసినటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో అలా ఉండడం ద్వారా కళత్ర దోషం అంటారు ఈ సింహరాశి వారికి. అట్లా ఉండడం ద్వారా ఏంటంటే అన్ని రకాలుగా గ్రహాలన్నీ బాగుంటాయి, కానీ పెళ్లిళ్ళు అవ్వవు. పెళ్లిళ్ళు అయినా కూడా భార్యాభర్తల వచ్చిన వెడబాటు ఉంటుంది. ఈ 3వ వ్యక్తి రావడమో వెడబాటు ఉండడమో జరుగుతుంది. అంతా బాగుంది, ఏదో నడిచిపోతుందిలే అనుకుంటారా, అంతలో పిల్లలు పుట్టేదానికి ఉండదు. ఎప్పుడు ఏదో కీసులాడుకుంటూనే ఉంటారు. ఆర్థిక స్థితిగతులు వెనక ముందు ఆడుతూ ఉంటాయి. ఫ్యామిలీలో వెసులుబాటు ఉండదు, జాబులు ఉండవు, వాస్తు ప్రకారం బాగుండదు. దీని ప్రకారం ఇల్లు వాకిళ్ళు అన్నిట్లో కోల్పోతూ ఉంటారు. ఫ్రెండ్షిప్లో గొడవలు అవుతూ ఉంటాయి. ఏది ఎదుగుబాటులో ఉండదు. ఈ సింహరాశి వారికి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి.
వీళ్ళన్నీ కూడా ఇలా ఉంది. మీ గోచార ప్రకారంగా కనుక మీరు పుట్టినప్పుడు గ్రహస్థితి అలా ఆ స్థానాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ శాంతి కానివ్వండి, మీకు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఏదైనా పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు బాగుండేలా ఉంటుంది. అలానే ఇంకోటి, ఏదైతే మనకి 12వ స్థానంలో కనుక శుక్రుడు భగవానుడితో పాటు శని భగవానుడు ఉన్నా, 4వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 7వ స్థానంలో కూడా శుక్రుడు భగవానుడితో పాటు శని భగవానుడు ఉన్నా కూడా మీరు గోచార ప్రకారంగా ఉంటే కూడా మీ మీద ఎక్కువగా చెడు కోరికలు పుట్టేటువంటి పురుషులు కానీ స్త్రీలు మీకు ఎదురుగా ఉంటారు. అలానే మీ మీద చెడు ప్రయోగాలు కూడా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానివ్వండి, మందు పెట్టుకోవడం లాంటివి కానివ్వండి, చేతబడులు, ఇలాంటి వాడిక లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాడిక లాంగ్వేజెస్లో చెడు జరిగేలా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా చెడుకి అట్రాక్ట్ అయ్యేటువంటి ఇదిగా ఉంటుంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ కూడా ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పోయేందుకు, పటాపంచులు అయ్యేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అవన్నీ కూడా పటాపంచులు అయ్యేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే మీకు ప్రతిసారి కూడా కుదరకపోతే మీరు అట్లీస్ట్ నెలలో ఒక్కసారైనా సరే మనం చెప్పేటువంటి పరిహారాలు చేసినట్టయితే కనుక మీకు గోచార ప్రకారంగా ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోయేసి వెసులుబాటు కనిపించేసి ఆ కార్యాచరణ ఉండేలాగా మీరు మంచి చేసుకునే దానికి ఉండేటువంటి వ్యాపారంలో కావచ్చు, జాబులో కావచ్చు, పెళ్లిళ్ళ విషయంలో కావచ్చు, ఆస్తుపరంగా కావచ్చు, ఉమ్మడి కుటుంబంలో కావచ్చు, అన్ని రకాల బాగుండేందుకు మీరు ఏదైతే ఉంటుందో ఆ ఒక గ్రహరీత్యా కూడా అన్ని చూసుకొని ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీ అందరు కలిసిపాటు వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి ఆమార ప్రయోగాలు ఏంటంటే పంచలోకాలని ఉంటాయి. ఇనుము, రాగి, ఇత్తడి, అలానే బంగారం, సిల్వర్ అంటే వెండి, ఏదైతే పంచలోకాలు ఉన్నాయో ఈ పంచలోకాలతో చేసినటువంటి ఉంగరం కానీ ధరించాలి. ఏనుగు వెంట్రుక కానీ, గుర్రము వెంట్రుక కానీ, లేకపోతే కనుక ఈ వెంట్రుకలు ఉన్నటువంటి రింగును కనుక మీరు ధరించినట్లయితే, కడియం రూపంలో వేసుకున్నట్టయితే మీకు ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అదే కనుక ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా ఈ గ్రహ దోషాలు ఉన్నాయి అనుకుంటే కనుక మనం చెప్పినట్టు స్థానాల్లో ఆ ఒక శుక్రుడు శనితో పాటు ఉన్నా, అలానే 4వ స్థానంలో మీకు రవి భగవానుడు ఉన్నా, కళత్ర దోషాలున్నా కూడా ఈ యొక్క చేస్తే మీకు ఆ దోషాలు పోతాయి. అలానే ఇంకోటి, చింతపండు ఉంటుంది. మీకు చింతపండు అంటే అందరికీ తెలుసు, చింతకాయలు, చింతపండు అందరికీ తెలుసు. ఈ చింతపండు ఏదైతే ఉందో ఈ చింతపండు కనుక బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. లేదా రాహు కేతువులు ఉన్న దగ్గర ఆ గ్రహాల దగ్గర కనుక చింతపండు ఉంచినట్టయితే మీకు ఆ శని బాధ కూడా తొలగిపోతుంది. అలానే మీకు ఆ ఒక శని బాధతో పాటు రాహుకేతుల బాధ కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ మేర మీరు ఈ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు దానం చేయాలనుకుంటే కనుక గోధుమలు దానం చేస్తే మరీ మంచి జరుగుతుంది. గోధుమతో చేసినటువంటి పిండి వంటలు, గోధుమతో చేసినటువంటి స్వీట్ పదార్థాలు కూడా మీరు దానం ఇచ్చినట్టయితే కనుక మంచి శుభదృష్టి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గోచార ప్రకారంగా మీరు చేయాల్సినటువంటి దానాలు. ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి హోమం, చండీ హోమం ఒకటి చేసుకుంటే మీకు బాగుంటుంది. మీరు లైఫ్ లాంగ్ ఉండేటువంటి నెంబర్, మీకు ఏదైతే లక్కీ నెంబర్ ఉందో ఆ లక్కీ నెంబర్ మీకు లైఫ్ లాంగ్ ఉండేదానికి 1 అంటే 1, 5 మీకు లక్కీ నెంబర్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. 1, 5, 9 ఈ 3 నెంబర్లు మీకు లక్కీ నెంబర్గా ఉంటుంది. కాబట్టి లాంగ్ టైం కూడా మీరు ఏదైనా తీసుకున్నా, మీరు ఎక్కడైనా పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా కూడా ఈ 159 అనే దానికి మీరు ఫోన్ నెంబర్ కూడా 159 అనే దానికి తీసుకునేదానికి ఉంటే మీకు ఇది లక్కీ నెంబర్గా ఉంటుంది, లాంగ్ టైం ఉంటుంది. మీకు ఇంకా పర్సనల్గా లక్కీ నెంబర్స్ కానీ పర్సనల్గా ఏమైనా కావాలంటే మీకు సమీప దూరంలో ఉంటే గురువుగారి దగ్గరికి వెళ్తే వారు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఓవరాల్గా చూసినప్పుడు సింహరాశి వారికి ఏంటంటే లక్కీ నెంబర్స్ 159 ఈ 3 ఉంటాయి. కాబట్టి ఈ మేర చిన్న చిన్న వెసులుబాటుతో జీవితాల్ని సక్రమంగా సరిదిద్దుకోవచ్చు. ఈ చిన్న చిన్న ప్రయోగాలు, ప్రయత్నాలు కూడా చేయండి. చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ.